ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. ఈ రోజు కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ సమ్మెలో పిలుపులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు బీఎస్పీ పార్టీ నాయకులతో కలిసి మద్దతు తెలిపి మాట్లాడారు. పీఎఫ్, సీసీఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులతోనే వాటిని నడిపించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పనిబద్ధత కల్పిస్తూ వెంటనే చర్చలు జరిపి అన్ని రకాల ఆర్టీసీ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు వడ్డేపల్లి లక్ష్మణ్, ఆర్టీసీ భాను, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఎనగందుల వెంకన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొమ్మట అశోక్, నియోజకవర్గ అధ్యక్షులు ఎడ్ల అరుణ్ కుమార్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ కొమ్మట వేణు, టౌన్ ప్రెసిడెంట్ తడుక భాను తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె రెండో రోజుకు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ధర్నాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆ ధర్నాలలో పాల్గొని మా యొక్క ప్రజాపాలన ప్రభుత్వం వస్తే మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క మహాలక్ష్మి పథకం పెట్టి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఆర్టీసీ సేవలు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక సేవలు ఉపయోగించుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ శ్రమను గుర్తిస్తలేదు. ఎందుకని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా మీరు గతంలో ఇచ్చినటువంటి మెయిన్ ఫెస్టివల్ హామీలను వెంటనే అమలు చేసి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళది 2017 పిఆర్సీ, 2021 పిఆర్సీ, అదేవిధంగా 2025 పిఆర్సీని వెంటనే అమలు చేయాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. వెంటనే ఆ ఒక ఖాళీ ఇలా ఎయిర్వేస్ బస్సులను కొన్ని ప్రైవేటుగా నడుపుతూ ఉన్నారు. ఆ ఒక బస్సులను కూడా వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వంలో విలీనం చేసి నూతన పోస్టులు పెంచాలని కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజాపాలన ప్రభుత్వం గతంలో ఎన్నో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ధర్నాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ ఒక సమ్మేళనంలో పాల్గొని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం వస్తే ఇవాళ ఆర్టీసీకి ఏదైనా కూడా మేము చేయడానికి ముందంతా ఉంటామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడిపోతున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలకు వచ్చి 2వ రోజు గడిచినా కూడా ఆ చర్చలు ఎలాంటి చర్చలు జరపక కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళు అడిగేటి గొంతమ్మ కోరికలు కాదు. పొద్దుగాల పోతే డ్రైవర్ ఇంటికి తిరిగేస్తాడో లేదో తెలియదు. ఇవాళ 60-70 మందిని వాళ్ళ ప్రాణాలు అరిచేతులలో పెట్టుకొని కాపాడుకొని సురక్షితంగా ఆ ఒక గ్రామాలకు చేరుతున్నటువంటి ఆర్టీసీ అన్నల సమస్యలు, ఆ ఒక కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలి. లేని వేళలో వెంటనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ యొక్క సంపూర్ణ మద్దతుతో పాటు ఈ మీరు పరిష్కరించిన వేళలో ఏఐటీసీ అన్ని జేఏసీ కార్మిక సంఘాలు కూడా పూర్తి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళు కోరేటి ఏం కోరతలేదు, మీరు ఇస్తాన్న హామీలే అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. దాన్ని ఎంతో ముందు ఎందుకు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు అర్థమవుతలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా ఆర్టీసీ విలీనం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ దాన్ని ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పేడసేవన పెడుతున్నాయో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దాన్ని వెంటనే ఆ ఒక చర్చలు జరిపి అన్ని కార్మిక సంఘాలను పిలిచి వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇలా మీకు ఎలక్షన్లు వస్తున్నాయంటే బస్సులు మందిని తీసుకొచ్చడానికి పనిచేస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇలా ధర్నాలో కూర్చున్నారంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీకు ఆలోచన ఎందుకు వస్తలేదో మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల యొక్క వాళ్ళ ఇలా జీతాల సవరణ, ఇలా ప్రధానంగా వాళ్ళ ఆగిపోయినటువంటి పిఆర్సీ, ఇలా ఆర్టీసీ ఆస్తులు కూడా ఒక్కొక్కటి 90 ఏళ్ళకు కుదబెట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా ఇడిపించి కూడా అది ప్రభుత్వంలో విలీనం చేయాలి. లేని వేళలో ఆర్టీసీ ఆస్తులను కూడా యథావిధిగా ఆర్టీసీకే కొనసాగించాలని కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ఆర్టీసీ కార్మికులు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పిఆర్సీలు 2021 కానీ 2025 కానీ 2027 కానీ మరి కార్మికులకు ఏదైతే సవరణ బిల్లు ఉందో తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎంతోమంది డ్రైవర్లు చాలామంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఖాళీ ఉన్నటువంటి పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో వెంటనే వాళ్ళ పోస్టులను నింపాలని చెప్పి బీఎస్పీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.
మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోనే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. మరి నిరుద్యోగాన్ని నిర్మూలించేటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి తీసుకున్నట్టుంటే ఇప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద సంస్థను మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్టుంటే దీని ద్వారా లాభదాయకమైనటువంటి ఎన్నో ఉన్నాయి. మరి వీళ్ళకు సంబంధించిన లేబర్ యాక్టివిటీస్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ దీనికోసం కొన్ని చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. మరి కార్మికుల కోసము న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటులో బీసీ హక్కుల కోసము, మహిళా హక్కుల కోసము తన న్యాయశాఖ మంత్రిని రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది. ఏదైతే ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మరి పార్లమెంట్ నుంచి రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నది. మొన్న జరిగినటువంటి మహిళా బిల్లు కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఎన్నికల హామీలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి బీఎస్పీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ఓటు చాలా విలువైనది. ఆ ఓటు విలువ మన ప్రజలకు తెలియకనే వేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలకు ఓటుకు చంపించే అధికారం ఉన్నది, బతికిచ్చే అధికారం ఉన్నది, ఉద్యోగం ఇచ్చే అధికారం ఉన్నది. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. మరి ఆ ఓటును మనం వేయడం మూలంగా ఓటేసినాక ఓడమల్లప్ప, ఓటు అయిపోయిన తర్వాత ఓడమల్లప్ప అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సమ్మె విరమించేది లేదు. బహుజన సమాజ్ పార్టీ ఈడిసెల్లి ఢిల్లీ దాకా ఉన్నది. సమస్యలు వస్తాయి. ఏ సమస్య కూడా పోరాటం చేయకుండా, సమ్మె చేయకుండా పరిష్కారం కాలేదు. మీరు చూడండి, ఏ ఉద్యమంలో అయినా, ఏ డిపార్ట్మెంట్లోనైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఈ కార్మికులు అన్ని యూనియన్లు సంఘటిత శక్తిగా ఉండి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమించాలని చెప్పి కోరుతూ మా బీఎస్పీ నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. నా పేరు అశోక్, నేను జిల్లా అధ్యక్షుడిని బీఎస్పీ పార్టీ నుండి. నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఆర్టీసీ అంటే ఓన్లీ బస్సులే కాదు, ఇక్కడ లక్షలాది మంది కుటుంబాల జీవనాధారం ఆధారపడి ఉన్నది. వీళ్ళు 12 మేనిఫెస్టో ఆ డిమాండ్స్ను మీరు తొందరగా అమలు చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ 12 డిమాండ్స్ మీరు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నాకు పోరాటం చేస్తామని మేము మద్దతిస్తున్నాం. అలాగే కార్మికులంటే ఒక బస్సు నడిపేటోళ్ళు కాదు, కార్మికులంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళ భవిష్యత్తు, మనం అందరి భవిష్యత్తు కూడా ఉన్నది కార్మికులపై. కార్మికులు చేసే బస్సు నడపడం కానీ, కండక్టర్లు చేసే పని విధానం కానీ మనం అందరం కూడా మా బీఎస్పీ తరఫు నుంచి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై భీమ్, జై భారత్.